తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో వైభవంగా జరుగుతున్నాయి. ఏపీ సీఎం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గడిచిన 35 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్న కార్యకర్తల్ని చంద్రబాబు సన్మానించారు. గత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణ వివరించారు. పేద ప్రజలే నా దేవుళ్ళన్నను మహానీయుడు నందమూరి తారక రామారావు గారి ఆశే నా ఇజమంటూ మరి నవ్యాంధ్ర నిర్మాణం కోసం అమరావతి నిర్మాణ నాయకత్వం. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలుగుదేశం పార్టీకి అనలేని సేవలు అందించారు. అలాంటి కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు మనం 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇది ఒక చరిత్ర. 36వ ఆవిర్భావ దినోత్సవానికి ఈరోజు మనం మళ్ళీ ప్రారంభం చేసుకున్నాం. అదే సమయంలో ఒకసారి మీరు ఆలోచిస్తే ఇప్పుడే చాలా మంది నాయకులు మాట్లాడారు, అనేక విషయాలు గుర్తు చేశారు. పార్టీ పట్ల అచంచలమైన విశ్వాసం, పార్టీ పట్ల అభిమానం మళ్ళీ ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకునే పరిస్థితి. ఈరోజు ఒక అదృష్టమైన రోజు మనందరికీ. తెలుగు వారందరూ ప్రపంచంలో ఉగాది వేడుకలు జరుపుకుంటాం. మనకు నూతన సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1వ తారీఖు వచ్చిన తెలుగు వారికి నూతన సంవత్సరం ఉగాది. భారతదేశంలో మనకొక లెగసీ మనం చూస్తే శాతవాహన యుగం మన రాష్ట్రం నుంచే ఆనాటి పాలకులతో ప్రారంభమైంది. అలాంటి రెండు కూడా, ఒకటి ఉగాది, రెండు తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజు. ఈ రెండు కూడా మనం ఆలోచిస్తే ఒక విధంగా ఈ సంవత్సరం తెలుగు సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని, ఇవన్నీ కూడా మన అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ తెలుగు జాతికి వెలుగు దేవాలని పెట్టిన పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అధికారం కోసం పెట్టిన పార్టీ కాదు, త్యాగం చేసిన పార్టీ. ఆయన్ను గౌరవించి ఆ రోజు ఇబ్బందుల్లో ఉన్న తెలుగుదేశాన్ని, తెలుగు ప్రజానీకాన్ని ఆదుకోవాలి, ఆత్మ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో, ఆత్మ గౌరవ నినాదంతో ముందుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 35 సంవత్సరాలు ఎన్నో చరిత్రలు సృష్టించాం, ఎన్నో కష్టాలు పడ్డాం. భారతదేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా పొందిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. 35 మంది ఎంపీలు గెలిచి, ఆ రోజు బీజేపీ కూడా 2 సీట్లు. అలాంటి నాయకత్వాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక ప్రాంతీయ పార్టీ, జాతీయ భావాలున్న పార్టీ. మీరు ఒకసారి చూస్తే ఆ రోజు జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ పెట్టడం, కాంగ్రెస్ ఇతర పక్షాలన్నింటినీ ఒక త్రాటి పైన తీసుకురావడం, కాన్క్లేవ్లు పెట్టడం, విజయవాడలో కూడా పెద్ద మహాసభ పెట్టి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి మార్పుకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన నాయకుడి త్యాగాల ఫలితమే నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చి వీపీ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత కూడా మీరు చూస్తే యునైటెడ్ ఫ్రంట్కు శ్రీకారం చుట్టాం. నేనే ఆ రోజు కన్వీనర్గా ఉండి యునైటెడ్ ఫ్రంట్ పెట్టి 2 ప్రధానమంత్రుల్ని దేశానికి అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత మీరు చూస్తే వాజ్పేయి గారి ఆధ్వర్యంలో 29 మంది మనం గెలిస్తే 6 మంది బీజేపీ అభ్యర్థులు గెలిపించి 35 మంది పార్లమెంట్ సభ్యులు మన రాష్ట్రంలో ఇచ్చి ఒక సుస్థిరమైన పాలనకు, ఎన్డీఏ పాలనకు శ్రీకారం చుట్టిన పార్టీ.
ఆ రోజు మనం చూపించిన చొరవ డీరెగ్యులేషన్ కమ్యూనికేషన్ సెక్టర్లో కానీ ఈరోజు వస్తామంటే విజయవాడ నుంచి వస్తామంటే గుంటూరు రోడ్డు చూశాను. పాత రోజులు ఒకసారి జ్ఞాపకం వచ్చాయి. నేను మలేషియాకి వెళ్ళాను. మలేషియా ఆ రోజు మీరు చూస్తే 2.5 కోట్ల జనాభా, ఇండియా 125 కోట్ల జనాభా. మలేషియాలో ఇలాంటి రోడ్లుంటే ఆ రోడ్లు చూసి అసూయపడి భారతదేశానికి ఇలాంటి రోడ్లు రావాల్సిన అవసరం ఉందని ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారు గట్టిగా చెప్తే, డబ్బులు ఎక్కడున్నాయంటే డబ్బులు కాదు పాలసీ కావాలని మొట్టమొదటిసారిగా పీపీపీ మోడల్లో రోడ్లు ఏర్పాటు చేశాం. అదే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు. చెన్నై నుంచి విశాఖపట్నానికి ఫస్ట్ రోడ్డు వస్తే ఆ రోడ్డు మీద ట్రావెల్ చేసినప్పుడు విదేశాల కంటే మన రోడ్లే బాగున్నాయి. అలాంటి రోడ్లు రావడానికి నాంది పలికింది, చొరవ తీసుకున్నది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు డీరెగ్యులేషన్, బిఎస్ఎన్ఎల్ మొనోపలి మీకు అందరికీ కూడా జ్ఞాపకం ఉంటాయి.